ఆలోచనలు అపవాది కలుగ చేసినప్పుడు అది ఆలోచన లెవెల్లోనే నువ్వు ఆపేయాలా. డోంట్ లెట్ ఇట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఆ ఆలోచన నీ నోటి ద్వారా నీ మాటల గుండా దాన్ని బయటకు రానివ్వకు. యోబు యొక్క భార్య స్తుతిస్తున్న తన భర్తను దేవుని దూషించమని ప్రేరేపిస్తాం. ఎంత విడ్డూరం అండి, ఎంత విడ్డూరం ఇది. అంటే శ్రమ రాగానే ఆమె అనుకుంటుంది ఇంకా దేవుడు మనల్ని ప్రేమించట్లేదు, ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, ఇంకెందుకయ్యా నువ్వు దేవుని స్తుతించటము, ఇంకెందుకయ్యా నువ్వు దేవుని విడవకుండా పట్టుకోవడం. నీ గొప్ప విషయం ఏంటంటే యోబు భక్తుడు భార్య మాట వినలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ వాజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిజ్ వైఫ్. నా భార్య దేవునికి వ్యతిరేకమైన మాట చెప్తే నేను వినలేదు. అందుకే యోబు జీవితంలో కోల్పోయిన వాటన్నిటినీ దేవుడు రెండంతలుగా అనుగ్రహించాడు. ప్రియమైన సహోదరి, నీ కుటుంబంపై నీవు చూపించే ప్రభావము ఒకసారి ఆలోచన చేసావా? నీ భర్త జీవితంపై నీ ప్రభావం ఏంటి? నీ బిడ్డలపై నీ ప్రభావం ఏంటి? దేవుడు నీకు కుటుంబాన్ని ఒక కారణంతో ఇచ్చాడు, ఒక ఉద్దేశంతో ఇచ్చాడు. వారిని దేవునికి విరోధంగా తీసుకువెళ్ళాలని కాదు, వారిని దేవునికి దగ్గరగా చేర్చాలని. నీవు ఒక మరియ వలె దేవుని పాదాల చెంత దేవునితో అంటుకట్టబడి జీవించి ఆయన మహిమతో నువ్వు నింపబడి నీ కుటుంబాన్ని కూడా దేవుని వెలుగుతో నువ్వు నింపడానికి ఒక జ్యోతి వలె ప్రకాశించాలని దేవుడిని రక్షించాడు తప్ప శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దేవునికి వేరై దేవునికి దూరమై నీ కుటుంబాన్ని కూడా దేవునికి దూరంగా నడిపించాలని ఆయన చిత్తం ఎన్నడూ కూడా కాదు. మొట్టమొదటిగా యోబు భార్య నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే శ్రమలలో దేవుని గట్టిగా. యోబు సచ్ అన్ ఇన్స్పైరింగ్ మ్యాన్. ఎంత గొప్ప శ్రేష్టమైన జీవితం జీవించి, ఎంత ప్రభావవంతమైన జీవితము జీవించాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. స్తుతి తప్ప దూషణ మాటలు రానివ్వను, స్తుతి తప్ప నిష్ఠూరాలు రానివ్వను. కొన్నిసార్లు మనకు నిష్ఠూరాలు వస్తూ ఉంటాయి. దేవుడు అందరికీ చేస్తాడండి, నాకు చేయడండి. దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడండి, నన్ను మాత్రం జ్ఞాపకం చేసుకోవట్లేదండి అని కొన్నిసార్లు స్తుతించడానికి బదులుగా నిష్ఠూరపడుతూ నిష్ఠూరాలు కొన్నిసార్లు నువ్వు వ్యక్తపరుస్తూ ఉన్నావేమో. దేవునికి ఆ అనుభవము ఇష్టం లేదు. అటువంటి మాటల ద్వారా, అటువంటి ప్రవర్తన ద్వారా దేవుడు ఎన్నడూ కూడా మహిమను పొందడు. రెండవదిగా మీకు నేను జ్ఞాపకం చేయాలనుకున్న వ్యక్తి ఎవరంటే ఆది కాండంలోనే మనం చూసే ఆ వ్యక్తి అబ్రహాము యొక్క బంధువైన లోతు కుటుంబము, లోతు యొక్క భార్య. మనందరికీ తెలుసు చరిత్ర. ఆదికాండ గ్రంథంలో మనం గమనించినట్లయితే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము కల్దీయ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించే దేశము వైపుగా తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అబ్రహాము యొక్క బంధువైన